హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే వెజ్ నూడిల్స్ అనేది షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. అలాగే ఈ యొక్క నూడిల్స్ కూడా కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే దానికి కావాల్సిన బ్లాక్ పెప్పర్ పౌడర్, దాంతోపాటు సోయా సాస్, వెనిగర్ సాస్, అలాగే టమాటో కెచప్ కూడా ఒక గ్లాస్లో వేసుకుని మిక్స్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అండ్ దాని తర్వాత ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. వెజిటేబుల్స్కి ఎంత అయితే సాల్ట్ పడుతుందో అంత అయితే వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఈ యొక్క నూడిల్స్ అదంతా కూడా బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి. నూడిల్స్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడైతే మనం రెడీ చేసుకున్న ఈ యొక్క సాస్ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నట్టు అయితే సూపర్ టేస్టీగా ఉండే మన వెజ్ నూడిల్స్ అనేది తయారైపోతుందండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో సర్వ్ చేసుకుని వేడివేడిగా తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.